నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు జిల్లా బంగారుపాలెం ఈ మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఆయన మామిడి రైతులకు అండగా నిలిచేందుకు పరామర్శించేందుకైతే ఆయన బంగారుపాలెం పర్యటనకైతే వెళ్ళడం జరిగింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీసులకు ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. ఎందుకంటే వాళ్ళు సక్రమంగా నిధులే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆదేశాల ప్రకారము మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో బెంగళూరు నుంచి పర్యటనకు రాబోతున్నాడు. పరామర్శ యాత్ర ఇది. సో ఆయన క్షేమంగా వచ్చి పరామర్శించి క్షేమంగా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవాలనేటువంటి అమలు చేస్తున్నటువంటి పోలీసుల మీద ఆయన్ని క్షేమంగా రైతుల దగ్గరకు ఆ మార్కెట్ యార్డు దగ్గరకు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నించినటువంటి పోలీసులను బెదిరించాడు. ఏమని బెదిరిస్తాడంటే, ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదు, రేపు రాబోయేది జగన్ ప్రభుత్వము, ఈ విషయం గుర్తుపెట్టుకోండి అంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. సో వాళ్ళు ఏం తప్పు చేశారు? అక్కడ వాస్తవంగా ఆ పర్యటనకు కేవలం 500 మందికి మాత్రమే అనుమతి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేయమని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు హుకుం జారీ చేశాడు. 10 నుంచి 50 వేల వరకు మీరు జన సమీకరణ చేసి బంగారుపాలెంకి రావాలి అని చెప్పి. కానీ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని పోలీసులైతే దాదాపు 800 మంది ఈ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు క్షేమంగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకు సెక్యూరిటీ కల్పిస్తే వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసులను కూడా రప్ప నరుకుతాం, చంపుతాం అని చెప్పి వార్నింగ్లు ఇస్తే వాళ్ళ క్యాడర్ని మందలించడం పోయి, వాళ్ళ క్యాడర్ని దారిలో పెట్టుకోవడం పోయి ఎదురుదాడిగా పోలీసులకే హెచ్చరికలు జారీ చేశాడు. రాబోయేది మా ప్రభుత్వమే, మీకు బట్టలు కూడా చేసి కొడతామని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఈ సందర్భంగా రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఎంతమంది ఉంటారు? ఉంటే మహా 1000 మందో 1200 మందో ఉంటారు ఆ చిత్తూరు జిల్లాలో. కానీ 1000 మందో 1200 మందో కాకుండా దాదాపు 50,000 జన సమీకరణ చేయమని ఎందుకు చెప్పారు? సో వాళ్ళందరూ రైతులేనా? వాళ్ళు రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించలేదు. ఎవరైతే మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసుల మీద తిరగబడ్డారో, పోలీసుల యొక్క విధులకు ఆటంకం కల్పించేలాగా, శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా ప్రయత్నించారో వాళ్ళను అడ్డుకున్నారు, కానీ రైతులను అడ్డుకోలేదు. సో అడ్డుకున్నది రైతులను చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ రైతులే అని చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, రేపు ఇదే చంద్రబాబు మిమ్మల్ని కూడా మోసం చేయవచ్చు, అప్పుడు మీ తరపున పోరాటం చేయాల్సి వచ్చేది కూడా నేనే అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారంట ఎవరికైనా కష్టాలు వస్తే ఆయనే వచ్చి పోరాటాలు చేస్తాడంట. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నది పోరాటాలు కాదు, మీరు చేస్తున్నది అధికారం రావాలనేటువంటి ఒక ఆరాటం మాత్రమే మీలో కనబడుతోంది. పోరాటం అంటే ఇదా? జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శన చేయడమా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రైతులందరినీ, కేవలం రైతులను మాత్రమే, ఆ 1200-1500 మందిని ఎక్కడో ఒక చోటకు పిలిపించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాన్ని ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఉంటే నిజంగా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు. మీరేం చేశారు? నేను వస్తున్నానని చెప్పి ఇక్కడ జన సమీకరణ చేసుకొని ఆ తొక్కిసలాట జరిగి, నిన్న కూడా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఏకంగా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయానందరెడ్డి గారు కూడా గాయపడ్డారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎవరినో ఉద్ధరించడానికి కాదు, జనాలు ఆయన్ని మర్చిపోకుండా, నేను కూడా ఒక రాజకీయ నాయకుడిని, నాకు కూడా ఒక పార్టీ ఉంది, ఒకప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన చూపించుకోవడానికి, ఆయన్ని జనాలు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న యాత్రలాగా వస్తాడు, ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళా బెంగళూరుకి వెళ్ళిపోతాడు. రైతుల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ఇలా బల ప్రదర్శన చేసి, అదేవిధంగా 5 ట్రాక్టర్లలో మామిడికాయలు తీసుకొచ్చి రోడ్లో పోసి తొక్కించి కృత్రిమంగా ఒక సమస్యను సృష్టించి దాన్ని మీరే సాల్వ్ చేస్తున్నట్లు నటించరు. నిన్న జరిగింది పరామర్శ యాత్ర కాదు, నిన్న జరిగింది ఒక డ్రామా. ఈ దండుపాలెం డ్రామా అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.